పోనీ వాక్యం ఏమైనా చెబుతారంటే వాక్యం కూడా చెప్పట్లేదు. కాలయాపనకు 4 మాటలు చెప్పి లౌకికమైన 4 సంగతులు మన తెర మీదకి తీసుకొచ్చి దానికి 2 రిఫరెన్స్ జోడించి చివరికి సిలువను మరుగు చేసి వీళ్ళ సినిమా యాక్టర్ లాగా ప్రజెంటేషన్ ఇచ్చి ఆమెన్ అని ముగించి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మన క్రిస్టియానిటీలోకి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంటి చెప్పిన, ఒకప్పుడు ప్రార్థన చేయించుకునేవారు, ఇప్పుడు ఈ ఫోటోలు పిచ్చి ఎలా వచ్చిందో వచ్చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం సెలబ్రిటీలం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం యాక్టర్లం కాదు. మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను అంతే. నన్ను మీరు హీరోని చేశారనుకోండి, నేను దేవుని ఎదుట జీరో అవుతాను. ఒక సహోదరుడిగా ప్రేమించండి, ఒక సహోదరుడిగా గౌరవించండి, ఒక సహోదరుడిగా ఆదరించండి, ఒక సహోదరుడిగా వాక్యం చెబుతున్నందుకు వాక్యాన్ని విని నేర్చుకోండి అంతే. మా ఎంటపడి అక్కడ కూర్చున్న దగ్గర నా దగ్గరకు వచ్చి ఒంగొంగి దండాలు పెట్టి ఫోటోలు తీసుకుని, దీనివల్ల మీకు పరలోకం గేటు కూడా గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఉపయోగం అంటే జీరో. మీరు అలా చేసినప్పుడల్లా నాకు భయం వేస్తుంటుంది. ఎందుకంటే మనం దేవుని ఎదుట ఏమాత్రం అర్హత లేని వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మనందరం సహోదరులు, మనందరం దేవుని బిడ్డలు, మనందరం ఒక్కటే. కాకపోతే నేను వాక్యం చెబుతున్నాను, మీరు అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే క్రైస్తవ్యంలో ఉన్న బ్యూటీ ఒకటి ఉంది, సిలువే మన కళ్ళ ముందు ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తే మన కళ్ళ ముందు కనబడాలి. సంఘాలు సిలువను ముందు పెట్టుకుని నడిచాయి. బైబిల్లో ఉన్న సంఘాలు ప్రభువును ముందు పెట్టుకుని హతసాక్షులుగా అయిపోవడానికి ఆతృతతో అడుగులు వేసే మొదటి శతాబ్దపు సంఘం. ఈరోజు సిలువ లేదు, ఈరోజు ప్రభువు లేడు, ఈరోజు త్యాగము లేదు, ఈరోజు ప్రభువు గుచ్చిది చేద్దామన్న ఒక తలంపు లేదు. మంచి రెఫరెన్స్ చేశారు. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. నేను అడుగుతున్నాను, సువార్త అంటే మనకు తెలుసా?